పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరియు ఈ దినం ఫాదర్స్ డే ప్రతి ఒక్కరికి మరియు ఫాదర్స్గా ఉన్న మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది. ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకోబోతున్నాం. ఎంపిక చేసుకున్న భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరియు 8వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన యేసయ్యా, మీ నామానికి కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రాలు రాజా. ఈ యొక్క 2వ ఆరాధనలో మాతో నా తండ్రి మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగంలో నుండి నా ప్రభువా, అయ్యా మీరు మాకు నా తండ్రి అయ్యా ఏమైతే నా ప్రభువా మర్మాలు దాగి ఉంటున్నది రాజా నా తండ్రి, అయ్యా మాటలన్నిటినీ నా తండ్రి నా ప్రభువా మీరు మాకు తెలియచేయమని, అయ్యా ఈ మాటల ద్వారా మా జీవితాలలో కార్యసిద్ధి కలుగ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి కన్నడలో కూడా ఒకసారి చదవాలని ఆశిస్తున్నాను. ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಕೃಪೆಯಿಂದಲೇ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಿ. ಆ ರಕ್ಷಣೆಯು ನಿಮ್ಮಿಂದುಂಟಾದದಲ್ಲ, ಅದು ದೇವರ వరమే. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. ఏమని వాగ్దానం సెలవిస్తుందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలా మంది అంటూ ఉంటారు, నేను దేవుని నమ్ముకున్నాను అంటూ ఉంటారు కదండి. నీవు కాదు నేను కాదు దేవుని నమ్ముకున్నది, ఆయన మనల్ని ఏం చేశాడంట? రక్షించాడంట. రక్షణ ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నా. రక్షణ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు రక్షణ అంటే, ఆయన జగత్పునాది వేయబడక మునిపే, నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. అలాంటి వారికి రక్షణను ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఇచ్చాడు. ఎట్లా రక్షించాడు అంటే, తన స్వరక్తం ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు నా కొరకు ఆయన రక్షణను ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఉదయకాల సమయం మందు మనం చూసుకున్న ప్రకారం మనం చూస్తూ ఉంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు విశ్వాసము ద్వారా అంటూ ఉన్నా. మన విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, మనం ఎప్పుడైతే విశ్వాసం ఆయన మీద ఉంచుతామో, అప్పుడు కృపచేత దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తా. ఈ లోకంలో నేను ముందుగా చెప్పాను, ఈ దినం ఫాదర్స్ డే. కాబట్టి ఈ ఫాదర్స్ డే, ఈ యొక్క తండ్రుల దినంలో మనం ప్రాముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు, తండ్రులు ఏం చేస్తారు అని మనం చూసుకున్నప్పుడు, తండ్రుల యొక్క మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, లేకపోతే మైండ్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఒక చిన్న అబ్బాయి 2-3 మాసాలుగా ఉన్న ఒక అబ్బాయి పక్కన మన మీద కూర్చొని ఉన్నప్పుడు అబ్బాయి పడిపోతున్నప్పుడు తండ్రి గారు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అబ్బాయి పడిపోయేది మొట్టమొదటి ఏం చేస్తారు తెలుసా? ఈ కంటిని ఇంకా చూస్తారు. మనం ఇట్లా చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ పడిపోయే విషయాన్ని బట్టి చూసినప్పుడు వెంటనే అబ్బాయిని ఏం చేస్తామంట? అబ్బాయినో పిల్లల్ని పట్టుకుంటాము. వారిని ఏం చేస్తాము? కింద పడనివ్వకుండా చూసుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఎందుకు? తండ్రి ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు పిల్లల మీద తన యొక్క కన్ను పెడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా, తన యొక్క కన్ను దృష్టి ఉంచుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నా. కనుక పిల్లలకు అపాయం వస్తూ ఉన్నప్పుడు, పిల్లలకు ప్రమాదాలు వస్తూ ఉన్నప్పుడు వారిని రక్షించడానికి సమర్థుడిగా ఉంటారు. ఈ లోకంలో తండ్రులుగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి ఏదైనా ఒక అపాయం వస్తూ ఉంది, మన కంటెదురుగా ఏదో వస్తుందంటే ఏ తండ్రి కూడా ఊరికే ఉండి నిల్చుకోడు. ఏదో ఒక రకంగా తన పిల్లలను కాపాడుకోవాలని
చూస్తూ ఉంటా. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయన పరలోకంలో నుండి చూశారు. నా పిల్లలు విశ్వాసం నా మీద ఉంచుకొని ఉన్నారని పరలోకాన్ని విడిచారు, భూలోకానికి వచ్చిన మాత్రము ఆయన ఏం చేయలేదు కాదు. ఆయన ఎందుకు వచ్చారు భూలోకానికి? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టా. విశ్వాసంతో ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి. ఎట్లా రక్షించడానికి వచ్చారంట? కృపచేత రక్షించడానికి వచ్చారంట. కృపచేత రక్షించారు. అందుకే పరిశుద్ధుడైన పౌలు గారు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తూ ఎక్కడి నుంచి రాస్తూ ఉన్నారని మనం చూసుకుంటూ ఉంటే, ఆయన చెరసాలలో ఉండి ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. ఆయన చెరసాలలో ఉండి పత్రిక రాస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎఫెసీలో ఉన్న సంఘానికి నేను రాయాలి అని ఈ పత్రిక రాస్తూ వారిలో ఏం తెలియజేస్తున్నారంటే, మీ రక్షణకు కారణం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు రక్షణకు కారణం. రక్షిస్తాడు మన ప్రభువారు. ఎలాంటి సమయంలో రక్షిస్తాడు? మనం కూడా బోల్డ్ అని మనం సాక్ష్యాలు చెప్పొచ్చు. ప్రభువారు నేను వెళ్తూ ఉంటే నాకు బస్సు అడ్డం వచ్చింది, లేకపోతే బస్సు నన్ను కొట్టడానికి వచ్చింది, లారీ కొట్టడానికి వచ్చింది, బైక్ కొట్టడానికి, కారు కొట్టడానికి, నా మీదకి దొమ్మిగా దూసుకు వెళ్ళటానికి వస్తున్నప్పుడు ప్రభువారు నన్ను రక్షించాలని ఎన్నో సాక్ష్యాలు, కోకొల్లైన సాక్ష్యాలు మనకు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారినందు ఎవరైతే విశ్వాసిస్తూ ఉన్నారో వారందరినీ రక్షించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయం ముందు మనకు రక్షణ కావాలంటే మొట్టమొదటిగా మనలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఎవరి మీద విశ్వాసం కావాలి? అందుకే అంటూ ఉన్నా, రోమీయులకు రాసిన పత్రికలు అంటూ ఉన్న 10వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నప్పుడు, వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉంది. అది ఎవరిని బట్టి వినాలి? నజరేయుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మనము వినాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఏదో దానో అని వినేది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారని, రక్షకుడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఖచ్చితంగా మనం ఎలాంటి ప్రమాదములో ఉన్నా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన కృప చేత మనల్ని ఏం చేస్తాడు? రక్షింపబడుతూ ఉంటాడు. ఆయన కరుణా సంపన్నుడు కనుక, కరుణా వాత్సల్యత కలిగిన వాడు కనుక ప్రభువారు మనం చావ సిద్ధమై ఉన్నాం. దేనికి చావ సిద్ధమై ఉన్నామంటే, నరకానికి పాత్రలుగా ఉంటున్నా నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? ఆయన రక్షించుకున్నట్లుగా చూస్తున్నా. అగ్ని కొలిమిలో నుండి లాగినట్లుగా నిన్ను నన్ను ఆ నరకాగ్నిలో నుండి లాగినట్లుగా చూస్తూ ఉంటున్నా. ఎందుకు రక్షించాడంటే, ఆయన స్వరూపంలో నిన్ను నన్ను ధరించాడు కాబట్టి, ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను నరకానికి పాత్రుడిగా ఉండకుండా చెయ్యాలని పరలోకాన్ని విడిచినట్లుగా చూస్తున్నా. ఒక తండ్రి యొక్క లక్షణం ఏంటి అంటే, ఒక రక్షణని ఇస్తాడు. తండ్రి ఒక రక్షణని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు రక్షణ? తన పిల్లలుగా ఉన్న వారికి రక్షణను ఇస్తాడు. ఒక చిన్న కోడి పక్షి తన పిల్లలను ఎంత భద్రంగా కాపాడుకుంటుంది అంటే అంత భద్రంగా కాపాడుకుంటుంది. ఆ యొక్క పక్షిరాజు కావచ్చు తన పిల్లలను పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడికో వస్తుంటుంది పక్షిరాజు. కానీ తన తల్లి కోడి ఏం చేస్తుంది తెలుసా? తన యొక్క రెక్కల చాటున భద్రపరుస్తుంది, ఆ రక్షణను కల్పిస్తూ ఉంది. ఆ రక్షణ లేకపోతే నీవు నేను ఈరోజు ఏదైనా లేము. ఈరోజు నిన్ను నన్ను రక్షించుకున్నారు కాబట్టి ఈ కల్వరి లవ్ మందిరంలో మనము ఉదయకాల సమయం ముందు వాక్యం వింటూ ఉన్నా. నీవు నేను రక్షణ లేకపోతే నీవు నేను ఎక్కడుండేవారమేమో, ఏ దేశదిమ్మరగా తిరిగేవారమేమో, ఏ జులాయిగా తిరిగేవారమేమో. ఈరోజు రక్షించాడు కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని మందిరంలో మనం కూర్చొని ఉన్నాం. ప్రియ దేవుని జనాంగం, హల్లెలూయా. ఒకసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి గురించి కొన్ని మాటలు మనము చూసుకోబోతున్నా. ఆయన కృప చేత మనల్ని ఏం చేశాడు తెలుసా?
రక్షించాడు. 103వ కీర్తన 13వ చరణంలో మనం చూసుకున్నప్పుడు 103వ కీర్తన 13వ చరణంలో మనం చూసుకున్నప్పుడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నారంటే జాలి పడుతూ ఉన్నారు. ఎందుకు జాలి పడుతూ ఉన్నారు? ఏం కారణం జాలి పడటానికి అనగా మనము నరకంలోకి వెళ్ళకుండా ఆయన మనల్ని లాగారు కాబట్టి మన మీద జాలి చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ మనకు కూడా చాలా సందర్భాలలో మనం రోడ్లో వెళుతూ ఉన్నప్పుడు భిక్షాటన చేసేవారు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని అడిగే విధానాన్ని చూసినప్పుడు మనలో ఏమొస్తుందంట? ఒక జాలి బయలుదేరుతుంది. అయ్యో, ఇతనికి నేను ఏదో ఒక విధంగా సహాయపడాలి అని మనలో ఒక జాలి పడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ఒక జాలి పడినట్లుగా చూస్తున్నా. ఎందుకు జాలి పడ్డాడు? ఈరోజు మనము బ్రతికి బట్ట కడుతూ ఉన్నామంటే ఆయన జాలి పడ్డాడు కాబట్టి, ఆయన రక్షించాడు కాబట్టి, ఆయన మన మీద చూపిన అపారమైన ప్రేమ ఇలాంటి ప్రేమ కాదు, అగాపే ప్రేమ అండి. ఆ అగాపే ప్రేమ నీ మీద నా మీద చూపించాడు కాబట్టి ఆ ప్రేమ ఎట్లాగా మారిందంటే ప్రాణాన్ని పెట్టే ప్రేమగా మారిందంట. ఆ ప్రాణం పెట్టిన వెంటనే నీకు నాకు రక్షణ కలిగినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నారు, కీర్తనకారుడు అన్నారు కదా, తండ్రి తన కుమారులు ఎడల ఏం చేస్తాడంట? కఠినస్తుడిగా ఉంటాడంట. Psalms 103:13 అక్కడ అంటూ ఉన్నాడు, జాలి పడతాడు. Like has a father penitent his children, so that Lord penitent them that fear him. అంటే ఎవరైతే భయభక్తులుగా ఉంటారో వారి యందు జాలి పడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జాలి పడేది మాత్రం కాదు, రక్షణ ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ముందుగానే చెప్పాడు, ఎవరికి రక్షణ ఇస్తాడంట? తన యందు విశ్వాసం ఉంచిన వారికి. ఎవరికి రక్షణ ఇస్తాడు? తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తన యందు ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారికి రక్షణనిచ్చి వారి మీద జాలి పడతాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నప్పుడు అక్కడ ఒక మాట ఈ విధంగా రాయబడినట్లుగా చూస్తూ ఉంటున్నా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలరని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుండుదును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపక పోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటూ ఉన్నాడు? నీకు ఎలాంటి ప్రాకారాలను కడతారంట ఆయన. ఒకసారి కన్నడలో కూడా చదవండి సిస్టర్. ఎలాంటి ప్రాకారాలను కడతాడంట ఆయన? ನಾನು ನಿನ್ನನ್ನು ಈ ಜನರಿಗೆ ದುರ್ಗವಾದ ತಾಮ್ರದ ಪೌಳಿ ಗೋಡೆಗಳನ್ನು ಮಾಡುವೆನು. ಅವರು ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವವರು, ಆದರೆ ನಿನ್ನನ್ನು ಸೋಲಿಸಲಾಗುವುದಿಲ್ಲ. ನಿನ್ನನ್ನು ಉದ್ಧರಿಸಿ ರಕ್ಷಿಸಲು నానే నిన్నొందిగిరువెను. నిన్ను ఏం చేస్తాడంట? ఉద్ధారం చేస్తాడు, అభివృద్ధిలోనికి వస్తాడు. అభివృద్ధిలోనికి తెలిసి ఏం చేస్తున్నాడు? నీకు తోడుగా ఉండి అంత మాత్రం కాక జయింపకపోదురని ఏం చేస్తున్నాడు? నీ మీదకి వస్తున్న శత్రు శేషాన్ని ఏం చేయబోతున్నాడంట? జయిస్తూ ఉన్నాడు. ఎట్లా జయిస్తున్నాడు? నీవు నేను జయిస్తూ ఉన్నామా? జయించడానికి మనకు శక్తి చాలదే. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి, మన మీద జాలి పడ్డాడు కాబట్టి, శత్రువు మన మీదకి విజయాన్ని తీసుకొని రావనీయకుండా ఆయన విజయాన్ని ఏం చేస్తున్నాడంట? సాతానునికి ఇవ్వకుండా మనకు విజయాన్ని ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు? విజయోత్సవాలతో దేవుడు మనల్ని ఊరేగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
విజయోత్సవాలతో దేవుడు మనకు ఊరేగాన్ని ఇస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన పిల్లలంగా ఉన్నాం, ఆయన కుమార్తెలంగా ఉన్నాం, ఆయన బిడ్డలంగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే అదే మాటలో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. రక్షిస్తాడు. రక్షించడం మాత్రం కాక దుష్టుల బలాత్కారం చేతిలో కావచ్చు విమోచించే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారుగానే ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం అంటున్నారు. ఈరోజు తండ్రుల దినం కదా. ఈరోజు తండ్రి ఏం చేస్తాడు, పిల్లలకి ఏం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అదే చేస్తున్నారండి. మనం కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నాం, తండ్రి మనల్ని మర్చిపోయాడంటాం, యేసయ్య మనల్ని మర్చిపోయాడంటాం, యేసయ్య మనల్ని మర్చిపోయాడంట. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నారో తెలుసా, మనకు సహాయం చేస్తున్నాడు. ఉద్ధరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. అలాంటి తండ్రి మనకు దొరకటం ఎంతో భాగ్యవంతులంగా ఉంటూ ఉన్నా. అందుకే ఎప్పటి వరకు మనల్ని రక్షిస్తాడు, ఎప్పటి వరకు రక్షిస్తాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన రక్షిస్తాడు. ఈ లోకంలో ఉన్నంత వరకే మనల్ని రక్షిస్తాడు. ఆ మీదట రక్షించిన తర్వాత ఆయన మన దగ్గరకు మనల్ని చేర్చుకుంటారు. ఇక్కడ అంటూనే ఆ యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నప్పుడు, 46వ వచనం 4వ వచనంలో చూసుకున్నప్పుడు, 46వ అధ్యాయం 4వ వచనం, ఐజియా చాప్టర్ 46 verse 4, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. ఎవరండి ఇప్పుడు? ఎవరు? తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు, ఎప్పటి వరకు కాచి కాపాడుతాడంట, ముదిమి వచ్చు వరకు. హల్లెలూయా, శబ్దమా, హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు మనల్ని ఏం చేస్తాడంట, రక్షిస్తారంట. ఎలాంటి రక్షణ ఇస్తారు తెలుసా? నేనే అంటూ ఉన్నారు, నేనే అంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనము క్రొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు నేనే అన్నాడు. యెషయా గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా నేనే అన్నాడు. ఏంటి నేనే? ఐ యామ్ ది ఐ యామ్ అంటూ ఉన్నాను కదా. ఐ యామ్ ది ఐ యామ్ అంటే నేను తప్ప ఇంకెవరు లేరు మీకు, నేనే. ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయాన్ని చేయబోతున్నా. ఈ ఉదయకాల సమయం ముందు ఎప్పటి వరకు మనల్ని కాపాడుతాడంట, ఎప్పటి వరకు మనల్ని కాపాడుతాడు? ముదిమి వచ్చు వరకు, మన తల వెంట్రుకలు నెరయ్యే వరకు. తెల్లబారిపోతుంది మన ఇంటికలు, తెల్లబారిపోతుంది. ఈరోజు ప్రియ దేవుని జనాంగమ్మ, ఈరోజు చాలామంది ఏమనుకోవద్దండి, కొంతమందికి తల వెంట్రుకలు తెలుపు పడితే ఇష్టపడేది, కొంతమందికి న్యాచురల్గా ఉండాలని ఇష్టపడతారు. మీకు తెలుసా, ఈరోజు తెల్ల వెంట్రుకలు మనకు ఉంది అంటే అదొక కిరీటానికి మనం పోల్చాలి. నేనేదో గొప్పవాడిని కాదు, కానీ సేవకు రాకముందు ఒక తీర్మానం చేసుకున్నాను, సేవకు వచ్చేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను, రాకమునుపు వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్క తీర్మానం. నా జీవితంలో ఇక మీదట బంగారు వస్తువు నేను ఎప్పుడు ధరించుకోకూడదు అని తీర్మానం చేసుకున్నాను. రెండవదిగా, నా తల వెంట్రుకలకు ఎప్పుడు కానీ రంగు పూసుకోకూడదని తీర్మానం చేసుకున్నాను. చాలామంది అంటారు రంగు వేసుకోవాలంటారు, ఒక 2 రోజులు వేసుకుంటా, 3వ రోజు అది వచ్చేస్తుంది. దాని వలన న్యూమోనియా వస్తుంది, దాని వలన ఈ తల వెంట్రుకలు ఏమైపోతుందంటే పాడైపోతుంది. వేసుకునేవారు వేసుకొని, నేను వేసుకునేవారి నిమిత్తం చెప్పలేదు, కానీ నా మట్టుకు నేను దేవునికి ఎట్లా నేను తీర్మానం చేసుకున్నానంటే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు అన్నాడు కదా, నా తల వెంట్రుకలు నెరిసిపోతుంది, ఇప్పుడు తెల్లబారుతుంది. అయినా కూడా దేవుడు నామానికి స్తోత్ర. ఎందుకు చెప్తున్నా, దేవుడు ముదిమి వచ్చు వరకు ఆయన ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, శంక పెట్టుకొని ఉన్నవాడు వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును. ఈరోజు రక్షణ అనే మాటకు తండ్రి మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు?
కదా. తన పిల్లలు ఎప్పుడూ చేత పట్టుకునే ఉంటారు. పిల్లల్ని ఒక్క పొద్దు కూడా విడిచేవాడు కాదు, గట్టిగా పట్టుకుంటారు. పిల్లల యొక్క ఆ తండ్రి కనుదృష్టి పిల్లల మీదే ఉంటుంది. ఎందుకు ఆయన నా కన్న బిడ్డ, కాబట్టి నా రక్తాన్ని పంచుకున్న బిడ్డ అని ఒక పొద్దు కూడా విడిచేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో నీవు నేను కడగబడ్డాం కదా, నిన్ను నన్ను వదిలేస్తాడా? వదలడు. యోహాను సువార్తలో 14:18 అంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, ఎడబాయనంటూ ఉన్నాడు. రక్షించే దేవుడు మనల్ని విడవడు. రక్షించే దేవుడు అనాథలుగా విడవడు మనల్ని. ఎందుకు? కాపాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఏ విధంగా కాపాడుతాడు? ముదిమి వచ్చే వరకు దేవుడు మనల్ని కాపాడుతాడు. చంకని ఎత్తి పెట్టుకుంటాడంట కదా. చాలా సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడే నాకు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, దేవుడు అనేవాడే ఉంటే నాకెందుకు ఇన్ని ఇబ్బందులు అని మనం అనుకుంటూ ఉన్నా, నా కుటుంబానికి ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తుంది అని మనం చాలా సందర్భాలలో మనము దేవుని మీద సనుక్కుంటూ ఉంటామండి. ప్రియ దేవుని చరంగమా, అయితే ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన కొరకు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. 145వ కీర్తన 19వ చరణంలో చూసుకుంటూ ఉన్నాము. ఎవరైతే రక్షింపబడతాడో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వానికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే 145:19 చూసుకున్నప్పుడు, ఆయన తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. ఈరోజు మనం దేవుని యందు భయభక్తితో ఉండాలి కదా. అవిశ్వాసులుగా ఉండకూడదు, భక్తిహీనులుగా మనం ఉండకూడదు. భక్తితో మనం జీవించాలి. ఎవరి మీద మనం భక్తి కలిగి జీవించాలంటే దేవుని యందు మనము భయభక్తులతో జీవించే వారంగా ఉండాలి. దేవుని సంగమం అందుకే అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక. 107:9 మనం చూసుకున్నప్పుడు 107:9 చూసుకున్నప్పుడు కీర్తనల గ్రంథంలో ఆయన ఆశ కలిగిన వారిని ఏం చేయబోతున్నాడంట? తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఇక్కడైతే అంటూ ఉన్నాడు, వారి యొక్క భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడని, వారి యొక్క మొరను ఆలకించబోతూ ఉన్నాడని ఇక్కడ సెలవిస్తున్నాడు కదా. మనం ఏ విధంగా ఉన్నాం, ఏ పార్టీ వారంగా ఉంటూ ఉన్నాం. ఈరోజు మంచి తండ్రి మనకు ఉన్నాడు. మంచి తండ్రి, రక్షించే తండ్రి, రక్షణ ఇచ్చే తండ్రి, రక్షిస్తాననే తండ్రి మనకున్నప్పుడు మనము ఆయన మీద ఆనుకునే వారంగా ఉండాలి తప్ప వేరే ఒక్కరి మీద ఆనుకునే వారంగా మనం ఉండకూడదు. కారణం ఏంటి? మనల్ని రక్షించారు కాబట్టి ఆయనలో అడుగుజాడలలో ఉంటారు. చాలామంది ఏమనుకోవద్దని ఈ మాటని ఉపయోగిస్తున్నందుకు చాలామంది సహాయాన్ని తీసుకుంటారు, కృతజ్ఞత భావం కలిగి ఉండరు. ఏదైనా ఒక చిన్న పొరపాటు సహాయం తీసుకున్న వ్యక్తి దగ్గర ఆ చిన్న పొరపాటు ఏమన్నా లోపాలు ఏమన్నా చూసామనుకోండి, మనం ద్వేషం మొదలు పెట్టేస్తామండి. కానీ బైబిల్ ఆ విధంగా చెప్పలేదండి. ఒక మంచి నీళ్ళు ఇస్తే దేవుడు గుర్తుపెట్టుకుంటానని వాక్యం ఉంది. నేను కూడా చాలా సందర్భాలలో నాతో అంటూ ఉంటారు, కానీ వారికి ఏదైనా సహాయం కోరినప్పుడు నేను వెనక మాత్రం తీను. నాకు ఎందుకంటే ఒకవేళ నేను వెనుక తీస్తే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. ఎందుకు చేయలేదు నువ్వు, నేను ప్రతినిధిగా పెట్టాను అని దేవుడు నన్ను ప్రశ్నిస్తున్న అంతరాత్మ నాలో ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు కొన్ని సందర్భాలలో మాట్లాడుతున్నా, ఎందుకు ఈ కార్యం చేయలేదు అని నన్ను అడుగుతూ ఉంటాను. సామెతల గ్రంథం 3:27 నాకు వచ్చిన వాగ్దానం, చేతనైనప్పుడు నువ్వు సహాయము చేయకుండా వెనక తీయొద్దు అన్నాడు. అని ఆయన చెప్పిన దేవుడు కొన్ని సందర్భాలలో నేను వెనక తీయటానికి మొదలు పెట్టినప్పుడు ఆయన అంటాడు, నువ్వు చేసేది చాలా తప్పుడు కార్యం. దాంట్ వల్లనే ఉన్నాయి. నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను వచ్చి ఆశ్రయించినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో ఏదో ఒక చోట
కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీని తరుముకొని వచ్చారండి. రాళ్ళు రువి చంపాలి అని తరుముకొని వచ్చినప్పుడు ఆ స్త్రీని చూశారు. అయ్యా, ఈ స్త్రీ పాపం చేస్తున్నప్పుడు పట్టబడింది, ఈమెని మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు రువి చంపేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారన్న మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొట్టమొదటిగా రాయి వేయమన్నాడు. ఎవరికి ధైర్యం లేకపోయింది, ఎవరికి ధైర్యం లేకపోయింది. పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ రాళ్ళు విసిరేసి వెళ్ళిపోయారు తప్ప ఆమెకు మరణశిక్ష విధించలేదు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను రక్షించారు. యేసుక్రీస్తు ప్రభువారు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అవును మోషే ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారమే చేయవచ్చు అని చెప్పింటే ఆమె అప్పటికప్పుడే చనిపోయేదేమో. కానీ యేసయ్య అన్నాడు, మీలో ఎవ్వరూ పాపం చేయలేదో వాళ్ళు మొట్టమొదటిగా రాయి వేయమన్నారు. వేసారా? అందరూ విసిరేసేసారు. కారణం ఏంటి? వాళ్ళలో ఉన్న లోపం. అందుకే అంటున్నా, వాక్యం అంటుంది మన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోవాలంట. మొట్టమొదటిగా ఎదుటివాని యొక్క నలుసును తీయక ముందు మన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోవాలని వాక్యం సెలవిస్తాను. చాలామంది మన దూలం అక్కడ మనలోనే పెట్టుకుంటాము. ఎదుటోని యొక్క నలుసును మనం ఏం చేస్తాము? ప్రశ్న వేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మన జీవితంలో రక్షణ ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎప్పటి వరకు రక్షణ ఇస్తాడు? ముదిమి వచ్చే వరకు రక్షణ ఇస్తాడు. అంత మాత్రం కాక ఎవరి కోరికలను తీరుస్తారు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో చదువుకున్నప్పుడు, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో చదువుతుంటే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఈరోజు అంటూ ఉన్నాము, మన తల్లిదండ్రులకి ఎంతో దుఃఖం పెట్టింటాం కొన్ని సందర్భాలను. అవునా కదా? మనం చేసిన చేష్టాలను బట్టి, మనం చేసిన కార్యాలను బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖం పడి ఉంటారు. వారు చూపుకోలేకపోయినా కొన్ని సందర్భాలలో నా కుమారుడు నా కుమార్తె ఇలాంటి యొక్క దుష్కార్యానికి పాల్పొంపులు పొందారే అని ఎంతో ఆ బాధను అనుభవించేవారు లేకపోలేదు సుమా ఈ రోజులలో. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన చేయాలి? ఈరోజు నన్ను రక్షించాడు కదా, ఆయన కృపచేత మనం రక్షించాడు. మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసం అనేది కృపగా మారి, ఆ కృప ద్వారా మనల్ని దేవుడు ఏం చేశాడంట? రక్షించిన దేవుని కొరకు నేనేం చేస్తున్నా? ఆయన ఉపదేశాలను మర్చిపోతున్నాం కదా, ఆయన కమాండ్మెంట్స్ని మర్చిపోతున్నాం కదా. అందుకే అంటూ ఉన్నాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అనుకుంటాను ఆ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవనమ్మా ఒకసారి. నా ఉపదేశమును ఆమేన్. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను మనపూర్వకముగా అనగా హృదయపూర్వకముగా గైకొనుము. హృదయపూర్వకంగా. మై సన్, ఫర్గెట్ నాట్ మై లా బట్ లెట్ దెమ్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్. నా కుమారుడా, మై సన్. ఎవరు? తండ్రి వచ్చి కుమారుని అంటూ ఉంటారు. ఈరోజు మన తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకిస్తూ ఉన్నామా? మనల్ని రక్షించాడు కదా, రక్షించిన దేవునికి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దానికి ముందుగా దేవుని మందిరానికి వెళ్ళక ముందే మనము ఏం చేసుకోవాలి? రక్షణలోనికి తెచ్చుకుంటూ ఉన్నాం కదా, రక్షణ ఇచ్చాడు కదా, రక్షించిన దేవునికి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. మంచి తండ్రి తన పిల్లలను రక్షిస్తాడు. మంచి తండ్రి తన పిల్లల్ని ఏం చేస్తున్నాడంట? రక్షిస్తాడు. కొంతమంది తండ్రులు ఉన్నారండి,
లోకంలో మోసాలు చేస్తారు, లోకంలో దగా చేస్తారు, మోసంలో కుట్రలు చేస్తారు, అన్ని డబ్బులు తీసుకుని వస్తారు, ఇంట్లో పెడతాడు. ఇంట్లో పెట్టి ఏం చేస్తారు తెలుసా? పిల్లలకి అందరికీ సోకిపోతుంది ఆ యొక్క చెడు కార్యాలు, చెడు పనులు, దరిద్రపు కార్యాలు చేసి ఆ కార్యాల ద్వారా వచ్చే డబ్బును ఇంట్లో తీసుకుని వెళ్ళి పెడితేనే ఆ ఇంటి వారందరికీ ఏమొస్తుందో తెలుసా? ఆకాను కుటుంబము ఎలాగో ఆ శాపగ్రస్తమైన కుటుంబముగా మారిందో, మరణానికి పాత్రగా మారిందో, అలాంటి కుటుంబాలుగా కొన్ని సందర్భాలలో మనము మారిపోతామేమో. జాగ్రత్త. ఇలాంటి యొక్క కార్యాలు మన జీవితాలకు రానివ్వకుండా మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసుకున్న తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. కృపచేత మనం రక్షింపబడ్డాం. కృపచేత మనల్ని ఏం చేశాడంట? రక్షింపబడ్డాడు. ఆయన ఏం చేస్తున్నా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరం, రక్షణ అనేది ఒక వరం, ప్రార్థన అనేది ఒక వరం, వాక్యం చదవటము అనేది ఒక వరం, వాక్యం ధ్యానించటము అనేది ఒక వరం, పాటలు పాడేది ఒక వరం, దేవుని మందిరానికి వచ్చేది ఒక వరం. ఈ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉంటూ ఉన్నామని ఒకసారి మనం ఆలోచన చేయాలి. కనుక ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. మంచి తండ్రిగా, మంచి తండ్రి ఏం చేస్తారంటే రక్షిస్తాడు, రక్షణ ఇస్తాడు. మంచి తండ్రి రక్షణ ఇస్తాడు కదా. ఈరోజు ఆ రక్షణ మనకి ఇవ్వకపోతే నీవు నేను ఏ చెట్టుకో ఏ పుట్టుకో ఆహుతిగా మారి, ఏ చెట్టుకో ఏ పుట్టుకో మనం ఏం చేస్తున్న వారమాట మ్రొక్కే వారంగా ఉంటాం. ఈరోజు ఉదయకాల సమయం ముందు మనతో దేవుడు మాట్లాడబోతున్న మాటలను బట్టి మనం గమనిస్తాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె ఒక చిన్న ప్రార్థన మనం చేసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ఈ మాటల ద్వారా ఒక్కొక్కరికి ఆదరణ కలిగించినందుకే స్తోత్రాలు. ఈరోజు ఫాదర్స్ డే నిమిత్తము ఈ సందేశాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. అనేకులు నా తండ్రి వినబోతూ ఉంటుండగా, అనేకులు నా తండ్రి అయా నా ప్రభువా దీన్ని షేర్ చేస్తుండగా వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.